అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ టారో. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చి మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారన్న విషయం మీ పర్సన్కి తెలుస్తుందా, అంటే మీరు మీ పర్సన్ గుర్తొస్తున్నారా అసలు అనే టాపిక్ పైన ఈరోజు రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. అంటే ఎంత దూరంలో ఉన్నా ఒకరికొకరు గుర్తు రావడం సహజం. అది మరి మీ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారా లేదా, మిమ్మల్ని మర్చిపోయారా, అసలు మీరంటూ తన లైఫ్లో ఉన్నారన్న విషయాన్ని తనకు అసలు గుర్తుందా, ఈ విషయం పైన నేను ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నానండి. ప్లీజ్ విన్నర్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. మా వీవర్స్ వాళ్ళ పర్సన్స్కి గుర్తున్నారా, అసలు మా వీవర్స్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారన్న ఆలోచన వాళ్ళకి ఉందా? ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి, పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి, పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి. గ్రాటిట్యూడ్. వీవర్స్ యొక్క పర్సన్స్కి మా పర్సన్ మా వీవర్స్ గుర్తొస్తున్నారా, మా వీవర్స్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అన్న విషయం వాళ్ళకి అసలు అర్థమవుతుందా? ప్లీజ్ చెప్పండి వీవర్స్. మా వీవర్స్ వాళ్ళ పర్సన్స్కి గుర్తొస్తున్నారా? పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి వీవర్స్. ఫస్ట్ కార్డే ఏడుపుతో వచ్చేసిందండి. ఎందుకు గుర్తురారు? ఖచ్చితంగా గుర్తొస్తారు. ఓ చాలా బాగా వచ్చాయి కార్డ్స్. మీరు గుర్తొస్తున్నారా అని అంటే అన్ని రోజులు రిలేషన్లో ఉండి గుర్తు రాకుండా ఇలా ఉంటారండి. ఖచ్చితంగా గుర్తొస్తారు. బాటమ్ ఆఫ్ ది డెక్ స్ట్రెంగ్త్, 3 ఆఫ్ సోర్స్, టవర్, లవర్స్, 7 ఆఫ్ సోర్స్, ఏస్ ఆఫ్ కప్స్ వచ్చాయి. మీ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారనంటే ఖచ్చితంగా మీ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారండి. ఎందుకంటే రావడమే ఇక్కడ ఈ కార్డు ఏమొచ్చింది చూడండి, 9 ఆఫ్ సోర్స్. అంటే ఇది ఎలాంటిదనంటే ఆ జ్ఞాపకాల వల్ల మీరు గుర్తు రావడం వల్ల తనకి ఇంకా నిద్ర పట్టదు. నిద్ర పడుకున్నా కూడా సడన్గా మెలకువ రావడం, ఆ మెలకువలో మీకు సంబంధించిన జ్ఞాపకాలు గుర్తుకు రావడం. అంటే ఇంకా తను ఎలా ఉన్నారనంటే ఒక చీకటి గదిలో ఉన్నట్టు ఉండిపోయారంటే ఇంకా ఏం కనిపించట్లేదు, ఏం తోచట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదే పనిగా మీరు గుర్తు రావడం వల్ల కూడా చాలా ఏడుస్తున్నారు. సహజంగా ఆడవాళ్ళు ఏడిస్తే ఏడ్చారంటారు కానీ మగవాళ్ళు ఏడుస్తారని అనుకుంటారు. కానీ హార్ట్ బ్రేక్ ఎవరికైనా హార్ట్ బ్రేకే కదా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా. కొందరేమో అంత ఎమోషనల్గా ఉండరు, కొంచెము ప్రాక్టికల్గా ఉంటారు, స్టెబుల్గా ఉంటారు. కొందరేమో చిన్న ఏదైనా జరిగినా కూడా విపరీతంగా ఏడ్చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు. అంటే మీరు రిలేషన్లో ఉన్నప్పుడు మీ పర్సన్ ఎంత స్టాండర్డ్గా ఉండేవాళ్ళు, ఎంత స్టెబుల్గా ఉండేవాళ్ళు, ప్రతి విషయాన్ని అంత ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచించకుండా ఉండేవాళ్ళేమో. కానీ రిలేషన్ అంటూ బ్రేక్ అయిపోయిన తర్వాత గుర్తురాదు అన్నమాట అది నిజం కాదు. ఏదో ఒక సందర్భంలో ఎలాగో అలాగా ఖచ్చితంగా గుర్తొస్తారు. అదే మీ పర్సన్కి ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు అని అంటే ఖచ్చితంగా గుర్తొస్తున్నారు. ఈ గుర్తు రావడం వల్లనే తను అంత పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు, మీరే గుర్తుకొస్తున్నారు. తన మనసులో ఎప్పుడూ ఒక వెలితి కనిపిస్తూనే ఉంది. ఏంటి అని అంటే మీరు లేరు అన్న వెలితి మీ పర్సన్లో చాలా కనిపిస్తుంది. అది దూరాన్ని మీరు చూసుకోగలిగే అవకాశం ఉంటే మీ పర్సన్ని మీరు అబ్జర్వ్ చేసినా, ఒకవేళ చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నా మీ పర్సన్ మాత్రం మీ గురించి ఆలోచిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. తను తనలాగా లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో రిలేషన్లో ఉన్న పర్సన్ ఇప్పుడు పర్సన్ కాదు. ఎందుకంటే మీతో రిలేషన్లో ఉన్నప్పుడు అన్ని సంతోషాలు తనతోనే, అంత హ్యాపీనెస్ తనతోనే. మీరు రిలేషన్లో లేకపోయేసరికి తనకంటూ దూరమైన తర్వాత
ఇంకా తనకు ప్రపంచమే తెలియనట్టున్నారు మీ పర్సన్. అంతలా ప్రేమిస్తున్నానా మేడం అని అంటే నిజంగా కార్డ్స్ ఇక్కడ అలాగే వచ్చాయండి, అందుకే చెప్తున్నాను. మీరంటే చాలా ప్రేమ ఉంది, అందుకే మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. కొంచెం మీరు వాయిస్ ఎందుకో డిఫరెంట్గా ఉంది. మీ గురించి ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇంకొకటి మిమ్మల్ని ఆన్లైన్లో చాలా స్పై చేస్తున్నారు. ఒక 3-4 డేస్ నుంచి ఈ స్పైయింగ్ కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయండి, షార్ట్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ. మీ ఎవరి ఎనర్జీస్ మరి కనెక్ట్ అవుతున్నాయో తెలియదు కానీ చాలా స్పై చేస్తున్నారు మీ పర్సన్. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారు. అసలు ఎలాగనంటే మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే మధ్యలో వాళ్ళని అడగడం కానీ వాళ్ళ ద్వారా మీ విషయం తెలుసుకోవడం కానీ, అంటే మీరు మీ ఇద్దరు చూసుకోలేని పరిస్థితి, దగ్గరే ఉన్నా చూసుకోలేని పరిస్థితి కావచ్చు, దూరంలో ఉన్నా కావచ్చు, మీరిద్దరూ ఎదురుబడి చూసుకోలేని పరిస్థితుల్లో మూడో వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా తెలుసుకోవడం, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగుందా, అంతా బాగానే ఉందా అని ఇలా కనుక్కోవడం. అంటే మీరు బాగానే ఉన్నారు అని అంటే వాళ్ళకు ఒక తృప్తి అనమాట, వాళ్ళు బాగానే ఉన్నారనంటే మీకు ఇక్కడ ఒక తృప్తి. మొహాలు చూసుకోకుండా మాట్లాడుకోకుండా అదొక తృప్తి అనమాట వాళ్ళకి. బాగున్నారు కదా ఓకే అని. సారీ అండి, ఈరోజు గొంతెందుకో చాలా డిఫరెంట్ చేంజ్ ఉంది. చాలా స్పై చేస్తున్నారు, చాలా ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, చాలా స్పై చేస్తున్నారు మిమ్మల్ని. అంటే మీకు సంబంధించిన మనుషుల వ్యక్తుల ద్వారా కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, లేదు మీకు రోజు కలిసే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా అయినా మూడో వ్యక్తి ద్వారా మీ గురించి తెలుసుకుంటున్నారు. అటు ఆన్లైన్లో ఇటు ఆఫ్లైన్లో మీ గురించి అంత సమాచారం అంతా గ్యాదర్ చేస్తున్నారు మీ పర్సన్. మీతో మీ పర్సన్కి మాట్లాడాలని ఉందండి, కమ్యూనికేషన్ జరపాలని ఉంది, మాట్లాడాలని ఉంది, మీకు ఫోన్ ఆర్ మెసేజ్ చేయాలని ఉంది, మళ్ళీ మీతో రీయూనియన్ జరగాలని ఉంది. చాలా ఆశపడుతున్నారు. మీ పర్సన్ ఎనర్జీస్ మాత్రం చాలా పాజిటివ్గా ఉన్నాయి. మీ గురించి ఆలోచిస్తున్నారని అంటే 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారండి. మరి ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో తెలియదు కానీ చాలా పాజిటివ్గా వచ్చాయి, చాలా ఆలోచిస్తున్నారు. మళ్ళీ కామెంట్లలో ఏం పెడతారంటే అంత ఆలోచించే వాళ్ళు ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని పెడతారు. ఒకటి నేను ప్రతిసారి చెప్తున్నానండి, ఇది జనరల్ రీడింగు, ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళు తీసుకోండి, కనెక్ట్ కాని వాళ్ళు నెక్స్ట్ వీడియో అనుకోండి అని చెప్తున్నాను. ఒకటి కనెక్ట్ కాలేదు, నేను ఇప్పుడు ఈరోజు ఇంత పాజిటివ్గా చెప్తూ రీడింగ్ వచ్చింది, పాజిటివ్గా చెప్తూ ఉంటే ఏమంటారనంటే అట్లా ఉంటే ఎందుకు రెస్పాన్సిబిలిటీగా లేరు, అట్లా ఉంటే ఎందుకు రాలేదు, ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు. అది ఎందుకు పెడతారో నాకు కూడా అర్థం కాదు. సరే మీకు రిజనేట్ అయిందా ఓకే, హ్యాపీగా అనుకోండి, కాలేదు ఇది నా వీడియో కాదనుకోండి, అంతేగాని అట్లా ఎందుకు కామెంట్స్ పెడుతున్నారో నాకు అర్థం కాదు. నిజంగా హ్యాపీగా మీకు కనెక్ట్ అయింది అనుకోండి ఈ రీడింగు, చాలా హ్యాపీ కదా. ఇప్పుడు 100లో ఒక 90 మందికైనా నాకు కూడా హ్యాపీ కదండి. కానీ వాళ్ళు సరే కాలేదు మీకు అంటే ఈ రీడింగ్కు సంబంధించిన మ్యాటరు మీది కాకుండా ఉంటుంది, అందుకే మీది కనెక్ట్ అవ్వలేదు. అంటే మీ ప్రాబ్లము వేరే వేలో ఉండి ఉంటుంది, అందుకు మీకు కనెక్ట్ కాకపోవచ్చు. కొందరు ఇదే వేలో ఉండొచ్చు, అందుకు మీకు కనెక్ట్ అవుతుండొచ్చు. కొంచెం అర్థం చేసుకోండి అందరూ. వ్యూవర్స్కి నేను మళ్ళీ చెప్తున్నాను, మీతో మాట్లాడాలనుంది, మిమ్మల్ని మీతో డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా కానీ ఫోన్లో కానీ అది మెసేజెస్ రూపంలో కానీ మీతో మాట్లాడాలనుంది, మీ దగ్గరికి రావాలని ఉంది, మళ్ళీ మీతో కమ్యూనికేషన్ జరపాలని ఉంది, మీతో రీయూనియన్ జరపాలని చాలా ఉందండి మీ పర్సన్కి. ఇంకొకటి గడిచిపోయిన గతాన్ని అంతా గుర్తు చేసుకున్నారంటే మీ రిలేషన్లో ఎలా అంటే మంచి మెమరీస్ ఉండి ఉంటాయి కదా. అంటే మీ బ్రేకప్కి ముందు మీది ఎన్ని సంవత్సరాల రిలేషన్ అయినా ఎక్కడో ఒక దగ్గర గొడవబడి దూరమై ఉంటారు. కానీ మీ రిలేషన్లో అంటూ కొన్ని జ్ఞాపకాలు మీకు ఉంటాయి కదా, ఆ జ్ఞాపకాలని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు మీ పర్సన్. అంటే ఆ టైంలో అలా జరిగింది, అలా ఉంది, ఎంత హ్యాపీగా ఉన్నాం కదా, ఏదైనా గిఫ్టులు ఇచ్చి పుచ్చుకోవడం కానీ, మాట కానీ, ఎక్కడికైనా వెళ్ళడం కానీ, మీరు మాట్లాడుకోవడం కానీ, లేదు ఒకరి గురించి ఒకరు కేర్ తీసుకోవడం కానీ, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం కానీ, ఎన్నో మెమరీస్ ఉంటాయి కదా మీ లైఫ్లో. అలాంటి మెమరీస్ అన్నీ మీ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు, చాలా బాధపడుతున్నారు, చాలా ఎమోషనల్గా ఉన్నారు. యాక్చువల్లీ ఎలా అంటే ఇంకా వేరే వ్యక్తి ఎవరైనా వెళ్ళి ఊరికే కనిపించినా ఏడ్చే అంత ఎమోషనల్గా ఉన్నారు మీ పర్సన్.
చాలా ఎమోషనల్గా ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. మీతో మాట్లాడాలని ఉంది, మీ దగ్గరికి రావాలని ఉంది. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. అంటే రోజంతా పని చేసి వచ్చిన తర్వాత కూడా ఏదో ఏదో లోకంలో పని చేస్తారు. మీరు మనసులో లేకుండా వాళ్ళ పని జరగదు డే మొత్తం. కానీ తప్పదు అక్కడ పని చేసినా కూడా రాత్రికి వచ్చి తిని పడుకున్న తర్వాత మనసులో ఒక వెలితి, ఒక బాధ, ఇట్లా జరిగిపోయింది ఏంటి అని. అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారండి. చాలా బాధపడుతున్నారు, చాలా ఎమోషనల్గా ఉన్నారు, చాలా రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు. ఇంకొకటి, ఒక కొత్త న్యూగా మీకు ప్రపోజ్ చేయాలని, మీ దగ్గరికి రావాలని, అంటే కొత్తగా, అంటే ఇప్పుడు గడిచిపోయిందంతా గడిచిపోయింది, గతం గతహ అనుకొని మళ్ళీ కొత్తగా రావాలి. ఎలాగనంటే పోనీ తను రిగ్రెట్గా ఫీల్ అయ్యి నన్ను క్షమించు అనో, లేదు నా వల్ల తప్పు జరిగింది, లేకపోతే నీ వల్ల ఈ తప్పు జరగడం వల్ల మన మధ్య ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, లేదు మన మధ్య వేరే వ్యక్తుల వల్ల ఇలాంటి డిస్టెన్స్ వచ్చింది, డిస్టర్బెన్సెస్ వచ్చాయి, అందువల్ల మనం దూరం అయ్యాం, ఏదో ఒకటి మీకు నచ్చ చెప్పి మీ ద్వారా మళ్ళీ తన రిలేషన్ని ఒక మంచి కొత్తదనంగా తీసుకురావాలన్న ఆలోచన మీ పర్సన్కి ఉంది. చాలా పాజిటివ్గా వచ్చిందండి రీడింగ్ మాత్రం. చాలా అంటే చాలా పాజిటివ్ వచ్చింది. ఎంత బర్డన్గా ఫీల్ అవుతున్నా కూడా మళ్ళీ మీతోనే ఉండాలన్న ఆలోచన మీ పర్సన్కి ఉందండి. నిజానికి ఇది ఎలాంటి రిలేషన్ అయినా కావచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఒక బంధాన్ని కావాలనుకున్న తర్వాత అది భారమా బరువా అని అనుకోరు. అట్లా అనుకుంటే అది రిలేషనే అవ్వదు. మరి మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే ఎంత భారం ఉన్నా, ఎంత బాధగా ఉన్నా తను ఈ రిలేషన్లో ఉండాలనుకుంటున్నారు, ముందుకు రావాలనుకుంటున్నారు, మీ రిలేషన్ని లాంగ్ టర్మ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇక్కడ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీరంటే చాలా ప్రేమ ఉంది, మిమ్మల్ని పదే 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 గుర్తు చేసుకుంటున్నారండి మీ పర్సన్. గుర్తు చేసుకుంటున్నారా అన్న దానికి ఎన్ని కార్డ్స్ వచ్చాయంటే మ్యాక్సిమం 70% కార్డ్స్ అవే వచ్చాయి. మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటున్నారు, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, చాలా ఎమోషనల్గా ఉన్నారు మీ పర్సన్. అంటే ఇక కదిపితే ఏడ్చేలాగా ఉన్నారు, అటువంటి పొజిషన్లో ఉన్నారు మీ పర్సన్. ఇక్కడ ఎందుకో మనీ పరంగా తను కంఫర్ట్ లేరండి మీ పర్సన్. ఈ కార్డు నిన్న కూడా వచ్చింది, ఈ రీడింగ్ చేస్తుంటే నిన్న కూడా ఇది వచ్చింది. ఎందుకో మనీ పరంగా మీ పర్సన్ కంఫర్ట్ లేరు. అంటే గతంలో మీరు ఏదైనా డబ్బు పరమైన హెల్ప్ చేసుంటారు, మీరు ఉంటేనే తన గ్రోత్ అనుకుంటున్నారు, మీ వల్లే తన సక్సెస్ అనుకుంటున్నారు. సరే తను జాబ్ చేయని, లక్షల రూపాయలు సంపాదించని, ఎంత సంపాదించినా కూడా తన దగ్గర 10 రూపాయలు లేవు అని అంటే ఆ క్షణానికి హెల్ప్ చేసేవాళ్ళు ఉండాలి కదా, తన మనిషి అనేవాళ్ళు. అలాంటి మనిషి మీరే అనుకుంటున్నారు మీ పర్సన్. ఈ టాపిక్ నిన్న కూడా వచ్చింది, నిన్న కూడా చెప్పాను. అలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అడిగిన ప్రతి ఒక్కరూ డబ్బు ఇవ్వడానికి ముందుకు రారు కదండి. ఈ రోజుల్లో ఎంత దగ్గరి వాళ్ళే మన అవసరానికి 10 రూపాయలు కావాలనంటే ఇచ్చే మనుషులు ఎవరూ లేరు. ఇంత బంద్ ఆలోచించి 10 రూపాయలు ఇచ్చే మనుషులే ఉన్నారు, కానీ ఆలోచించకుండా తీసుకొచ్చి ప్రేమతో డబ్బులు చేతిలో పెట్టే వాళ్ళు ఎవరు లేరు. కానీ మీరేంటి అంటే మీ పర్సన్కి తన ప్రాబ్లం చూసి ముందే మీరు రియాక్ట్ అయిపోయి, నా దగ్గర ఉంది కదా, నా పర్సన్కి యూజ్ అవుతుంది కదా, నేను ఇస్తే తను హ్యాపీగా ఉంటాడు కదా అన్న ఉద్దేశంతో మీరు ఉండడం వల్ల ఇప్పుడు మీ పర్సన్కి ఏంటి అని అంటే ఆ ఆర్థిక స్థిరత్వం సరిగ్గా లేక ఆ ఫైనాన్స్ సంబంధించిన ప్రాబ్లమ్ని మీరు మాత్రమే క్లియర్ చేయగలరన్న ఒక హోప్ మీ పర్సన్కి ఉందండి. అంటే తను స్టెబిల్గా లేరు ఫైనాన్స్ పరంగా. మీ దగ్గరికి వస్తే తన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయని కూడా అనుకుంటున్నారు మీ పర్సన్. మీదికి అందుకు రావాలని అనుకుంటున్నారు, యూనియన్ జరపాలనుకుంటున్నారు. ఒక డబ్బు పరంగానే కాకుండా మీ మీద ప్రేమ ఉంది అలాగూ కూడా అనుకుంటున్నారు. నిన్న రీడింగ్ ఈరోజు రీడింగ్ జస్ట్ కనెక్ట్ అయిందండి, నాకు అలాగే అనిపిస్తుంది. ఇక్కడ మీ దగ్గరికి కొత్తగా రావాలి, కొత్త అవకాశాలు మీ జీవితంలోకి రావాలి. అంటే కొత్త అవకాశాలు అంటే వేరే వేరే పర్సన్స్ ద్వారా కాదండి, మీ గతము గడిచిపోయి మళ్ళీ కొత్తగా మీ జీవితాన్ని స్టార్ట్ చేయడానికి కొత్త ఆలోచనలతో మీ రిలేషన్ని ప్రారంభించాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. అదే వేలో రావాలనుకుంటున్నారు. సరే గతంలో స్వార్థంగా వెళ్ళిపోయారు మీ నుంచి, అది ఫైనాన్స్ పరంగా కానీ, ఫ్యామిలీ కోసం కానీ, లేదా అదర్ పార్టీ కోసం కానీ, ఈ దేనికోసమైనా సరే మీ నుంచి మాత్రం మూవ్ అనే వెళ్ళిపోయారు, స్వార్థంగా వెళ్ళిపోయారు మీ పర్సన్. కానీ ఇప్పుడు మాత్రం చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, మీ దగ్గర రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, పదే పదే మీ గురించే ఆలోచిస్తున్నారు. ఆన్లైన్ లేదు, ఆఫ్లైన్ లేదు, తెలిసిన వాళ్ళు లేదు, తెలిసిన వాళ్ళు లేదు, అందరినీ అడుగుతున్నారు, అందరి దగ్గర తెలుసుకుంటున్నారు. 24 అవర్స్ మీ అబ్జర్వేషన్లోనే మీ పర్సన్ ఉన్నారండి. ఇది బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి 3 ఆఫ్ సోర్స్. తనకి ఎందుకో హార్ట్ బ్రేక్ అయిందండి. మరి ఈ హార్ట్ బ్రేక్ థర్డ్ పర్సన్ అంటే ఒక నేను రొమాంటిక్ థర్డ్ పర్సన్ అనేది చెప్పట్లేదండి, వేరే వాళ్ళ వల్ల కూడా కావచ్చు. అది
మీ బ్రదర్స్ సిస్టర్స్, మీ ఫ్యామిలీ, లేదు కెరియరు, ఇంకా ఏదైనా కావచ్చు. థర్డ్ పార్టీ ఏదో మీ లైఫ్లోకి ఎంటర్ అయింది. అందుకే మీ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయింది, ఇటు మీకు హార్ట్ బ్రేక్ అయింది. ఆ సిచ్యువేషన్ ఎవరెవరికి ఎలా కనెక్ట్ అయితే అలా తీసుకోండి. ఇది పర్సన్ అని మీకు కనెక్ట్ అయిందంటే పర్సన్ లాగే తీసుకోండి, లేదు ఇది కెరియర్ అనుకుంటే కెరియరే తీసుకోండి, లేదు ఫ్యామిలీ అనుకుంటే ఫ్యామిలీ తీసుకోండి. ఎవరికి ఎలా రిజనేట్ అయితే అలాగే తీసుకోండి. థర్డ్ పార్టీ అన్నది ఇక్కడ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి. మీ పర్సన్ తన బలమంతా కూడగట్టుకుంటున్నారు, తన స్ట్రెంగ్త్ అంతా తెచ్చుకుంటున్నారు. అంటే తన ఓపికని, తన బలాన్ని, తన మైండ్ సెట్ని ఒక్క దగ్గరికి ఏకం చేసి మీ దగ్గరికి రావాలన్న ఆలోచన మీ పర్సన్కి చాలా ఉంది. ఇంకొకటి, గతంలో మీ మధ్య జరిగిన గొడవలు తనకి చాలా గుర్తొస్తున్నాయి. ఏంటంటే మరి మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ జరగడం వలన, లేదా థర్డ్ పార్టీ వల్ల మీ మధ్య గొడవ రావడం వలన, లేదు మీ పర్సన్ ఎవరితో క్లోజ్గా మాట్లాడడము, ఆన్లైన్లో ఎక్కువసేపు ఉండడము, ఫోన్లో ఎక్కువ మాట్లాడడము, లేదు అది వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడము, మీకు ఇవ్వకపోవడము, లేదు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడము, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు ఇవ్వకపోవడము, ఇలాంటి విషయాలలో మీ ఇద్దరికి మధ్య చాలా గొడవలు జరిగాయి. ఆ గొడవలు కూడా మీ పర్సన్కి ఇప్పుడు చాలా గుర్తొస్తున్నాయి. అంటే ప్రేమ ఉన్న దగ్గరే పొసెసివ్నెస్ ఉంటుంది, పొసెసివ్నెస్ ఉన్న దగ్గరే గొడవలు జరుగుతాయి. నా అనుకున్న మనిషి ఇంకొకరితో క్లోజ్గా ఉంటే అది ఎవరికి కూడా అంత మనసుకు తీసుకోలేని విషయం. మీరేంటనంటే నా మనిషి కదా, నాతోనే ఉండాలన్న ఆలోచన మీది. వాళ్ళకేమనిపించింది అని అంటే ఈ రిలేషన్లో ఫ్రీడమ్ లేదు, నాకు స్వేచ్ఛ లేదు, ఎంతసేపు అనుమానాలేనా అన్నట్టు వాళ్ళకి అనిపించడం. మీకేమో నా పర్సన్ కదా, నాకు టైం ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం ఏంటి, నేను ఇంపార్టెంట్ కానీ పర్సన్ అయిపోయాను ఈ క్షణానికి, వేరే వాళ్ళు ఇంపార్టెంట్ అయిపోయారు అనే బాధ కూడా మీకు ఉంది. దానివల్ల కూడా గొడవలు జరుగుంటాయి. మీ వల్ల మీ రిలేషన్లో జరిగిన గొడవలు కేవలం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్లనే జరిగాయి. ఇక్కడ పెద్ద పెద్ద వాటికి అసలు ఛాన్సే లేదు. నాకు తెలిసి మ్యాక్సిమం మీరు నాకు టైం ఇవ్వు, నాతో ఎక్కువ మాట్లాడు, స్పెండ్ చేయి, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇంకొకరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీరు అన్న టాపిక్ పైనే మీ మధ్య ఎక్కువ గొడవలు వచ్చాయి. దానివల్లే ఇంత డిస్టర్బెన్స్ జరిగింది, ఇంత హార్ట్ బ్రేకు, ఇన్ని గొడవలు. వాటి గురించే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తూ కూడా వీటి గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మోసం చేశానన్న బాధ మాత్రం మీ పర్సన్లో ఉందండి. అందుకే మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటున్నారు. ఇప్పుడు ఒక రిలేషన్లో ఉన్న తర్వాత మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు, తను ఎంత నిజాయితీగా ఉన్నారు అన్నది మనం చెప్పకపోయినా వాళ్ళ అంతరాత్మకు అర్థమవుతుంది. ఆ క్షణం ఏమనిపిస్తుంది అని అంటే నిజంగానే మీరు వీవర్స్ మీ పర్సన్ అనుకోవడం మీ గురించి, నా పర్సన్ 100% పర్ఫెక్ట్గా ఉన్నారు, నేనే కదా ఇలాంటి వేషాలు వేసాను, వేరే వాళ్ళతో మాట్లాడడం చేయడం, తనకు టైం ఇవ్వకపోవడం, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, తను ఇగ్నోర్ చేయడం, ఇలా చేయడం వల్లే కదా ఈరోజు నా రిలేషన్ ఇలా అయిపోయింది. ఒక రకంగా నేను నా పర్సన్ని అన్ని రకాలుగా మోసం చేశాను కదా అని వెనుదిరిగి చూసుకుంటున్నారు మీ పర్సన్. ఇది ఒక మంచి సూచనే. ఎందుకనంటే చేసిన తప్పు తెలుసుకుంటే అది మీ పరంగా కాకపోయినా జీవితంలో అయినా ముందుకెళ్ళడానికి బాగుంటుంది. ఇప్పుడు మీ దగ్గరే తెలుసుకొని వచ్చారంటే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సరే, ఇది ఎలాంటి రిలేషన్ అయినా కనీసం మీ మధ్య ఒక మంచి రిలేషన్ అయినా ఉంటుంది కదా. ఇది జీవితాంతం ఉంటారా ఉండరా అది దైవ నిర్ణయం. కానీ ఉన్న దగ్గరికి అయినా మీరు హ్యాపీగా ఉంటారు కదా. తన తప్పు తెలుసుకొని సరే నాదే పొరపాటు జరిగింది అన్న ఆలోచన మీ పర్సన్లో ఉంటే మీకు చెప్పకపోయినా పర్లేదు, తనకు తాను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అన్న విషయం మీకు తెలిసినా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందండి, అట్రాక్షన్ ఉంది, ప్యాషన్ అన్నీ ఉన్నాయి. మీరంటే చాలా ఇష్టం ఉంది మీ పర్సన్కి. మీతో ఒక కొత్త న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, మీకు రీయూనియన్ జరపాలనుకుంటున్నారు మీతో. ఇంకొకటి, మీ పర్సన్కి కొంచెం ఎమోషనల్తో కూడిన లవ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ కూడా చాలా ఎమోషనల్గా ఉన్నారు మీ పర్సన్. అసలు మీ పర్సన్ మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టిందే కన్నీళ్లతో. ఆ ఎమోషన్తోనే మీ మీద జరిగిపోయినవన్నీ గుర్తు రావడం, మీ మీద ప్రేమ అంతా మళ్ళీ గుర్తు రావడం, 24/7 మీరే గుర్తు రావడం. చాలా బాధపడుతున్నారండి. ఎమోషనల్తో కూడిన ప్రేమ మీ మీద ఎక్కువ మొదలైంది. చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఇది మీరు గుర్తొస్తున్నారా అన్నదానికి ఈ కార్డ్స్ అండి. మరి మీరు బాధపడుతున్నారని మీ పర్సన్కి అర్థమవుతుందా అన్నదానికి వేరే డెక్ తీస్తాను. మీరు తనను గుర్తు చేసుకుంటున్నారా అని మీ పర్సన్కి అర్థమవుతుందా? మీరు తనను గుర్తు చేసుకుంటున్నారా అన్న విషయం మీ పర్సన్కి అర్థమవుతుందా? ఇది సెకండ్ డెక్ అండి, అది ఆ డెక్.
అర్థమవుతుందండి మీ పర్సన్కి. తను రెస్ట్ పొజిషన్లో ఉన్నారు, బాధపడుతున్నారండి. సేమ్ అక్కడ బాధపడిన కార్డ్స్ ఇక్కడ వస్తున్నాయి. బాధపడుతున్నారు మీ పర్సన్. మీరు తనను గుర్తు చేసుకుంటున్నారన్న విషయం మీ పర్సన్కి చాలా గుర్తొస్తుంది. తను కూడా బాధపడుతున్నారు. ఇదిగో ఇప్పుడు చాలా డిప్రెషన్లో ఉన్నారు. మీరే తన జీవితంలో ఉన్నట్టు ఊహించుకుంటున్నారు. చాలా స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు మీ పర్సన్. బాటమ్ ఆఫ్ ది సేమ్ చూడండి, మళ్ళీ 7 ఆఫ్ సోర్స్, మళ్ళీ 7 ఆఫ్ సోర్స్. అంటే మిమ్మల్ని మోసం చేశారన్న పశ్చాత్తాపము, ఆ బాధ, ఆ గిల్టీనెస్ మీ పర్సన్లో చాలా ఉందండి. చాలా అంటే చాలా ఉంది. మీరు గుర్తు చేసుకుంటున్నారా అన్న విషయం మీ పర్సన్కి అర్థమవుతుందంటే ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఇక్కడ చాలా డిప్రెషన్లో ఉన్నారు. అంటే థర్డ్ పార్టీ, ఎక్కడ థర్డ్ పార్టీ వచ్చింది, ఇక్కడ థర్డ్ పార్టీ వచ్చింది. ఎవరో థర్డ్ పార్టీ వల్లనే మీ మధ్య రిలేషన్ దెబ్బతింది, బ్రేకప్ వచ్చింది, మా రిలేషన్ అంతా పాడైపోయిందని చెప్పి మీరు బాధపడుతున్నారని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు. మీ పర్సన్ బాధపడుతున్నారని మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్కి ఖచ్చితంగా మీరు మీ పర్సన్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారని, ఆలోచిస్తున్నారని, తను మీ లైఫ్లో ఉన్నట్టు మీరు ఊహించుకుంటున్నారని. ఒకటి మీ పర్సన్కి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి అని అంటే, మీరు తనని తప్ప మీ జీవితంలోకి ఎవరిని ఆహ్వానించరు, తన గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించరు. ఈ ఒక్క ఆలోచన మాత్రం మీ పర్సన్లో 100% ఉందండి. ఎందుకంటే మళ్ళీ మీకు కొత్తగా ఒక ప్రపోజ్ చేయాలని. అది అంటే మీరు మనీ పరంగా కొంచెము ఎక్కువ కనెక్ట్ అయి ఉండుంటారు రిలేషన్లో. అంటే మీరు ఎక్కువ హెల్ప్ చేస్తుంటారు, అందుకే ఇక్కడ పెట్టుకలు చూపించింది. కాకపోతే న్యూ ఆపర్చునిటీ, కొత్తగా రావాలనుకుంటున్నారు. అది మనీ పరంగా కానీ ప్రేమ పరంగా కానీ రెండు కలిపి ఉన్నాయండి. ఈసారి ఇప్పుడు ఈ రోజు రీడింగ్లో మాత్రం రెండు కలిపి ఉన్నాయి. చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. ఏం చేయలేకపోతున్నారు. అంటే ఒక బంధించినట్టు అయిపోయారు. తనకి బాధని చెప్పుకోలేక, ఎక్స్ప్రెస్ చేయలేక అలా ఉన్నారు, బాధపడుతున్నారు. అంటే మీరు గుర్తు చేసుకుంటున్నారు మీ పర్సన్ని అనేది 100% మీ పర్సన్కి అర్థమవుతుందండి. అందుకే ఇక్కడ తన రెస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఏం చేయలేక అలా ఉండిపోయారు. ఇక్కడ చాలా మీ రిలేషన్లో ఒక మంచి దారి వస్తే బాగుండు, ఒక వే కనిపిస్తే బాగుండు, ఇద్దరం హ్యాపీగా కలిసిపోతాం కదా. దేవుడు ఒక చిన్న దారి చూపించమని దేవుడికి ప్రే కూడా చేస్తున్నారు. ఏదో ఒక దారి చూపించు మాకు, ఇంతకుముందులాగా మా రిలేషన్ హ్యాపీగా ఉండిపోతుంది అన్నట్టు మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ మీకు మోసం చేశానన్న బాధ మీ పర్సన్లో 100% ఉందండి. మీకోసమే వెయిట్ చేస్తున్నారు. మీకు ఒక అవకాశం ఇవ్వాలని, మీకు ఒక ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తున్నారు మీ పర్సన్. కానీ మిమ్మల్ని మోసం చేశారన్న బాధ మాత్రం మీ పర్సన్లో చాలా ఉందండి. ఇదండి ఈరోజు రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్.